హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు లక్ష్మీరెడ్డి ఛానల్. ఈరోజు అదేనండి, నిన్న శ్రీరామనవమి కదా, ఈరోజు పోస్ట్ చేశాను లేటుగా. ఇది మా ఏరియాలో సాయిబాబా గుడి ఉందండి. సాయిబాబా గుడిలో శ్రీరాముని కళ్యాణం అనేది చేశారు. శ్రీరాముని కళ్యాణం ఏ విధంగా చేశారు అనేది మొత్తం వీడియో అనేది మిస్ అయిందండి. అందుకని చెప్పి ఈ షార్ట్లో అనేది మీకు షేర్ చేస్తున్నాను. ముందుగా శ్రీరామునికి పాదాభివందనాలు. శ్రీరామ రామ రామేటి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఈరోజు శ్రీరాముని అనే గుడికి వెళ్ళి కళ్యాణం చూసి ఆ యొక్క తలంబ్రాలు అనేది వేసి చూస్తూ ఉంటే వచ్చే ఆనందం అనేది వేరండి. భద్రాచలంలో ఉన్న అందరికీ ఎంత పుణ్యం చేసుకుంటే ఆ శ్రీరాముని యొక్క కళ్యాణం అన్నది కళ్ళారా చూస్తారు. అయినా ఏం పర్లేదండి. శ్రీరాముని కళ్యాణం అనేది ప్రతి ఊరిలోని, ప్రతి జిల్లాలోని, ప్రతి వీధిలోని, ప్రతి గుళ్ళోని పాసిబుల్ అయినంత వరకు చేస్తారు. అలాగే ఇక్కడ కూడా చేశారు. మనసుకు చాలా హాయిగా ఆనందంగా అనిపించింది. ఆ రాముని దయ వల్ల మన యూట్యూబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నామండి. ఇంతకీ ఎంతమంది శ్రీరాముని నవమి అనేది వేడుకలలో ఉన్నారో చెప్పండి. ఎంతైనా సరే ఖచ్చితంగా ఈరోజు శ్రీరామ నవమి నాడు మాత్రం మిస్ అవ్వకుండా ఉండేది ఏమిటి అంటే పానకం. నేనైతే పానకం బాగా తాగానండి. పానకం అనేది ఆ రామునికి చాలా ప్రీతి అంటారు. సో ఆ పానకం అనేది స్వీకరించాము. ఇదిగోనండి, చూడండి ఎంత వైభవంగా చేశారో చూసారా. ఆ సాయిబాబా వెనకాల ఉంటూ ఎదురుగా శ్రీరాముని యొక్క కళ్యాణం అంటే చూడముచ్చటగా అనిపించింది. ఇంతమంది అనేది వచ్చారండి. యాక్చువల్లీ ఇది బయట కూడాను అనమాట. నేను బయట అనేది ఇంకా తీయలేదు. అందరూ ఇలా వీడియోస్ తీసుకుంటున్నారు. సో మొత్తం వీడియో అనేది మిస్ అయ్యింది. ఎనీవే అందరూ అనేది శ్రీరామనవమి అనేది బాగా జరుపుకున్నారు అని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.